రేణుదేశాయ్ గారు అందరికీ సుపరిచితమే. బద్రీ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే హిట్ కొట్టారు. ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు. ఆ మూవీ టైంలోనే పవన్ కళ్యాణ్ గారితో ప్రేమలో పడ్డారు రేణుదేశాయ్ గారు. 2008లో రేణుదేశాయ్ గారు పవన్ కళ్యాణ్ గారిని పెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్లైన 4 years గా విడిపోయారు. విడాకులకు గల కారణాలు రేణుదేశాయ్ గారు గతంలో చెప్పినా కూడా ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో ఆమెపై ఏదో ఒక కమెంట్స్ వస్తూనే ఉంటాయి. విడాకుల తర్వాత పిల్లల్ని తీసుకుని పుణేకి వెళ్లిన రేణుదేశాయ్ గారు 3 years బ్యాక్ హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యారు. అయితే రీసెంట్ గానే పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్ లో గెలిచిన విషయం అందరికీ తెలిసిందే. ఈ టైంలో ఒక అభిమాని చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. వదిన గారు, మీరు కొన్ని ఇయర్స్ ఓపిక పట్టుంటే బాగుండేది. ఒక దేవుడిని పెళ్లి చేసుకుని ఆయన అంతరాంగం తెలియకుండా వెళ్లిపోయారు. కానీ ఆయన విలువ ఇప్పుడు మీకు తెలుస్తుంది అని కమెంట్ పెట్టారు. కానీ ఆ కమెంట్ రేణుదేశాయ్ గారికి కోపం తెప్పించింది. ఎప్పుడు లేని విధంగా రియాక్ట్ అయ్యారు రేణుదేశాయ్ గారు. మీకు కొంచెమైనా బుద్ధి ఉంటే ఇలా చెప్పేవారు కాదు. ఆయన నన్ను వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నారు, నేను కాదు. దయచేసి నాకు ఇంకా టార్చర్ చేయొద్దు ఇలాంటి కమెంట్స్ పెట్టి అని రిప్లై ఇచ్చారు రేణుదేశాయ్ గారు. రేణుదేశాయ్ గారు ఇచ్చిన ఆ రిప్లై ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. దీనిపై మీ ఒపీనియన్ ని కమెంట్ చేయండి.